ను సృష్టించి ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. మొదట 30,000 రూపాయల కోట్ల స్కామ్ అన్నారని, ఆ తర్వాత 3,000 కోట్ల అని మాట మార్చారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఏదో అరెస్ట్ చేశారని ఇందాక న్యూస్ వచ్చినట్టుంది. ఇది ఒక అన్యాయమైన వ్యవహారం. బొల్లా బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు. ఒక పాల ఫ్యాక్టరీకి అధిపతిగా ఉన్నాడు. దాన్ని ఇంతకుముందు అమ్ముకున్నారు. మళ్ళా కొత్త పాల ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పాల ఉత్పత్తి, పాల తయారీకి సంబంధించినటువంటి ఒక దిగ్గజం ఈ రాష్ట్రంలో. బొల్లా బ్రహ్మనాయుడు గారు హైదరాబాద్లో ఒక స్థలాన్ని బి దగ్గర కొనాలని ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఏం చేశారు, ఇది రెగ్యులర్ అయిపోయిందని చెప్పేసి ఆయనకి రెగ్యులైజ్ పేపర్ చూపించాడు. పై కొంత ఈయన కూడా కాదు, వీళ్ళ బంధువు అంటే ఎవరో రమేష్, ఆయనకి ఈయన పెట్టుబడి పెట్టాడు. మోసపోయారు. ఒక విధంగా చెప్పాలంటే 1,25,00,000 రూపాయలు ఇచ్చారనేమో ఈనాలో రాస్తాడు. 5 కోట్ల రూపాయలు వైట్ మనీ ట్రాన్స్ఫర్ చేశారని ఆంధ్రజ్యోతిలో రాస్తారు. ఏంటి ఆంధ్రజ్యోతికి ఈనాడికి కక్ష? బొల్లా బ్రహ్మనాయుడు గారు వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టించి ఆయన లోపలిపించాలనే ప్రయత్నం. నేను కూడా చేసి ఆయన కోసం దొరకలా. ఎందుకంటే ఆరోగ్యం బాగోదానికి ఏదో హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. కేసు పెట్టారు అనగానే యాంటిసిపేటర్కి వెళ్ళాడు. యాంటిసిపేటర్కి వెళ్ళి పోలీసులకు అందుబాటులో లేకుండా ఉండే ప్రయత్నం చేశారు. ఆ యాంటిసిపేటరీ 11వ తారీఖు వేశారు. ఈ లోపల పోలీసులు వెళ్ళి పట్టుకున్నారు. ఆయన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో. చూద్దాం. నేనేంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి కేవలం విష ప్రచారం చేసేటటువంటి కార్యక్రమంలోనే నిమగ్నమైపోయి ఉన్నారు తప్ప దీనిలో అసలు బొల్లా బ్రహ్మనాయుడు గారికి దొంగాస్తి కొనుక్కుని ఏం చేసుకుంటాడు నాకు అర్థం కాల. రెగ్యులరైజ్ కానిటువంటి ఆస్తిని కొనుక్కుని ఏం చేసుకుంటాడు? అది చెప్పినాడు బ్రోకర్ రెగ్యులరైజ్ అన్నాడు, కొనడానికి ప్రయత్నం చేశాడు. అది కూడా బొల్లా బ్రహ్మనాయుడు గారు కాదు, బొల్లా రమేష్, ఆయన దూర బంధువు. అగ్రిమెంట్ ఆయన పేరు మీద ఉంది. ఈయనట పట్టుకుంటారు నాకు అర్థం కాదు. సరే, ఇవన్నీ విచారణలో తేలాల్సిన అంశాలు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఈనాడు ఆంధ్రజ్యోతి విషంకకే కార్యక్రమాలు, కేసులు పెట్టించి వెంటబడేటటువంటి కార్యక్రమాలు, బెదిరించే కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏమిటంటే